చాలామంది ప్రోటీన్ ఫుడ్ కోసము మటన్ చికెన్ బాగా తింటూ ఉంటారు. అలా కాకుండా ఈ విధంగా తినడం వల్ల వాటికన్నా ఎక్కువ ప్రోటీన్ మనకు అందుతుంది. అవేంటంటే శాకాహారులకు ఈ గింజలు తినడం వల్ల చికెన్ మటన్ తిన్నదానికంటే ఎక్కువ బలం వస్తుంది. అవేంటంటే రాజ్మా, అలాగే వాల్నట్స్, అలాగే తోటకూర గింజలు, అలాగే కాబూలి శనగలు. ఇవి బాగా తినడం వల్ల బలంగా ఉంటారు, చాలా హెల్తీగా కూడా ఉంటారు. డైలీ ఇలా తినండి, మీ చేతిలోనే మీ ఆరోగ్యం సక్రపలు. కొన్ని పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల మన మెదడుకి చాలా హాని కలుగుతుంది. కాబట్టి కొన్ని పదార్థాలను మితంగా తినడం వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. అందులో కొన్ని ఏంటంటే వంకాయ, అలాగే క్యారెట్, కార్న్స్, అలాగే స్పినాచ్. ఇలాంటివి ఓవర్గా తినడం మంచిది కాదు. వారంలో 1-2 సార్లనే తినాలి. అలాగే ఇలా ఓవర్గా తినడం వల్ల మన నాడీ వ్యవస్థ కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇది మితంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. సబ్స్క్రైబర్లు పుట్టిస్తారు. అందులో ఉడకబెట్టిన కోడిగుడ్లు అందరూ తినవచ్చు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తినడం వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువగా అవుతాయి. అవి ఏంటంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కోడిగుడ్లు డైలీ తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి మితంగా తినండి. వారంలో 2 సార్లు తినడం వల్ల ఏ ప్రాబ్లం రాదు. అలాగే కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీలలో రాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా ఉడకపెట్టిన గుడ్లు తినడం వల్ల సమస్య పెరుగుతుంది. కాబట్టి మితంగా తినడం మంచిది. వారంలో 2 సార్లు తినండి. 2 గుడ్లు తినడం వల్ల ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. ఇలా చేయడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు, అలాగే ఏ ప్రాబ్లం లేకుండా ఉంటారు. కాబట్టి ఈ విధంగా చేయండి. అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఈ ఛానల్కి అవసరము. అలాగే మన ఛానల్లో కొత్త వీడియోస్ రాబోతున్నాయి. కాబట్టి ఈ ఛానల్ ఫాలో కండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్. మీకు తెలుసా ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏమి తినాలో అనేది? ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అజీర్తి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు నిమ్మజాతికి సంబంధించిన కూరగాయలు, పళ్ళు తినడం వల్ల హెల్తీగా ఉంటారు. మీది ఏ బ్లడ్ గ్రూపో కామెంట్ బాక్స్ లో చెప్పండి, దానికి సంబంధించి చెప్తాము. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. మెంతులను ఒక గ్లాసు వాటర్లో 1 స్పూన్ వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం లేవగానే తాగడం వలన మనకు ఋతుక్రమ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే కొలెస్ట్రాల్ ప్రాబ్లం రాకుండా కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అలాగే జుట్టు రాలే సమస్య పోతుంది. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. మలబద్ధక సమస్యలు పోతాయి. అలాగే డైలీ ఇలా తాగడం వల్ల హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పుట్టిపుతారంతలో. మీకు తెలుసా ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏమి తినాలో అనేది? ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అజీర్తి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు నిమ్మజాతికి సంబంధించిన కూరగాయలు, పళ్ళు తినడం వల్ల హెల్తీగా ఉంటారు. మీది ఏ బ్లడ్ గ్రూపో కామెంట్ బాక్స్ లో చెప్పండి, దానికి సంబంధించి చెప్తాము. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.